విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో అనధికార వీఐపీలను నియంత్రించడంలో విఫలమవుతున్నారు. అమ్మవారికి సేవ చేయాల్సిన పాలక మండలి తాలూకా వారికి దర్శనాలు ప్రసాదాలు ఇప్పించుకోవడంలో ముందు ఉంటున్నారు అధికారులు. ఇక వీఐపీలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటుంటే పాలక మండలి సభ్యులు అందుకు విరుద్ధంగా ఆలయ సిబ్బందితో అంతరాలయంలోనే గొడవకు దిగుతున్నారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలంటోన్న ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి సభ్యులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గం ఆలయంలో గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే కొన్ని ఏదైతే పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వీఐపీలకు కూడా నియంత్రిస్తామని ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవంగా మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా పాలక మండలి సభ్యులు కూడా పాలక మండలి సభ్యులు అంటేనే సేవ చేసేందుకు వాళ్ళకి ట్రస్టీలుగా అయితే వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా ప్రత్యేక సౌకర్యాలు కావాలంటూ ఆలయ సిబ్బందిపై దురుసుగా మాట్లాడటం కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి ఏం సూచిస్తూ ఉంది అంటే గత 2-3 రోజుల ఘటనలపైన వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే వరుస ఘటనలు దుర్గగుడిపై వస్తున్నాయి. ఘటనలు ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి కోరుకునేది ఏమిటంటే ఈ సోషల్ మీడియాని ముందు మనం అరికట్టవలసిన విషయం చాలా ఉంది. ప్రతి విషయానికి దుర్గాగుడి దేవస్థానం అధికారులు కానీ ఇటు పాలక మండలి కానీ వివరణ రావడం చాలా బాధాకరం. అసలు ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది ముఖ్యంగా మన దేవాలయాలకి ఇది పరిమితం అవుతుందా? మిగతా ఏదైతే చర్చిలు కానీ మసీదులు కానీ విషయంలో కనీసం ఈ సోషల్ మీడియా అడగడానికే భయపడుతుంది. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఈ సోషల్ మీడియా చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చేస్తానికి ప్రయత్నం చేస్తుంది. అసలు అమ్మగుడిలో మనకు కావాల్సింది చక్కటి దర్శనం కావాలి. ఆ చక్కటి అట్మాస్ఫియర్ వాతావరణం చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి చూస్తున్నట్టయితే ఈ అటు కార్యనిర్వహణాధికారి కానీ ఇటు పాలక మండలి కానీ వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అక్కడ సమస్య ఏదైతే ఉందో వారికి విన్నవించి వాళ్ళు తెలియజేయని పక్షంలో ఏదైతే ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి కానీ అటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కానీ వివిధ హిందూ సంఘాలు ఉన్నాయి. వారి ద్వారా ఈ విషయాన్ని మనం పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిదాన్ని మనం భూతత్వంలో పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసేసి మనకి గుడి ప్రతిష్టను దెబ్బతీస్తూ ఉంటే మనకి అమ్మవారి మీద భక్తి ఎలా కలుగుతుందని చెప్పేసి ఇంద్రకీలాద్రి పరిరక్షణ ప్రశ్నిస్తూ ఉంది. కానీ ఇక్కడ చూడవచ్చు అంటే ఓకే అంటే అందరికీ టికెట్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు కూడా వీఐపీల నుంచి కూడా డబ్బులు అంటే వాళ్ళు నియంత్రించడానికి ఆ టికెట్ కూడా పెట్టారు. అయినప్పటికీ ఇక్కడ టికెట్ లేకుండానే జనాలు పంపిస్తున్నారు అనేది ఒక భక్తుల వాదన. ముఖ్యంగా మనం ముందు నుంచి చెప్పేది ఒకటే, ఇప్పుడు విజయవాడ మహానగరంలో ఉన్న అమ్మవారి యొక్క విశిష్ట దేవాలయంలో ఏదైతే ఉందో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ 1 లక్ష రూపాయలు డొనేషన్ కూడా ఇవ్వరు. కానీ తెల్లవారు చూస్తే ఎంతమంది సిఫార్సు లెటర్లు పంపిస్తూ దాదాపు వందలాది మందికి ఉచిత దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. దానివల్ల ఏదైతే 500 రూపాయల టికెట్ కొనుక్కుని వస్తూ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మనం ఏమవుతూ ఉన్నామంటే అసలు వీళ్ళు ఏదైతే అమ్మవారి యొక్క రాష్ట్ర పండుగ చేసి నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఇంతవరకు నిధులు కేటాయించలేదు. అలాగే అమ్మవారికి రావాల్సిన నిధులు రాబట్టలేదు. నిన్నగాక ముందు చూసినట్లయితే 4 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టించారు మీరు. అలాగే మరి మనం పాతపాడులో ఉన్న కరెంటు నుంచి ఎంత డబ్బులు విద్యుత్ అధికారి నుంచి మనం పొందలేకపోయాం. మీరు చూసిన అధికారులు కానీ ఇటు అన్ని డిపార్ట్మెంట్లు చక్కగా వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. కానీ అమ్మవారికి ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ భక్తులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మేము అందించుకున్నది ఒకటే, మీకు ఏదైతే 6గురికి ప్రోటోకాల్ ఉందో 6గురు దర్శనాలు చేసుకోండి, మిగతా వారికి టికెట్లు తీసుకుని దర్శనాలు చేయించండి. కానీ మీరేం చేస్తున్నారు? 20 మందిని 30 మందిని 50 మందిని పంపిస్తూ ఉన్నారు. అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దీనివల్ల అధికారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అలాగే భక్తులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇంద్రకీలాద్రి పరిరక్షణ కోరుకుంటూ ఉంది. చెప్పండి, ఇక్కడ రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ స్థానంలో మన అమ్మవారి గుడి ఉంది. అయినప్పటికీ కూడా సౌకర్యాల కల్పన ఎలా ఉందండి? సౌకర్యాల కల్పన అనే విషయంలో బాధాకరం ఈ మాట చెప్పడం. కానీ ఒక ఈవో గారు వస్తే ఒక రకమైన సౌకర్యాన్ని తీసేసి ఇంకో రకమైన సౌకర్యం పెడతామంటారు. ఈవో గారు మారంగానే మళ్ళీ ముందు ఈవో గారు పెట్టిన సౌకర్యాన్ని తీసేసి మళ్ళీ కొత్త ఈవో గారు కొత్త సౌకర్యం అంటారు. డబ్బులు ఖర్చు వృధా తప్ప ఒక శాశ్వతమైన ప్రణాళిక అనేది లేకుండా పోతుంది. డబ్బుని వాళ్ళ యొక్క కమిషన్ కోసం వాడుకుంటున్నారని భక్తులు భావిస్తే పరిస్థితి ఈ రోజున దుర్గగుడి వ్యవస్థలో నిర్మాణం అయిందంటే అది చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రధానంగా కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తులు కల్పించడము, అదేవిధంగా భక్తి పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా కోస్తా వ్యాప్తంగా అమ్మవారి దేవస్థానం ఖ్యాతి పొందినది కాబట్టి పెద్దది కాబట్టి ఈ పరిధిలోని జిల్లాల్లో భక్తి పెంపొందించే విధంగా అమ్మవారిని ప్రజలకు సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు చేరువ చేసేందుకు
కృషి చేయాలని, ఈ డబ్బులు వసూళ్ళు, డబ్బులు ఏదో ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, పనులు అనే విషయం మీద కాకుండా ఈ భక్తి పెంచే విషయం మీద దృష్టి పెట్టి మతాంతరీకరణ ఏదైతే ఈ రోజున మన కోస్తా ప్రాంతాల్లో మత మార్పుల సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అంత తీవ్రంగా ఉంది. దానికి కారణం దుర్గగుడి దేవస్థానం వారు సరైన చర్యలు తీసుకోకుండా అమ్మవారిని సాధారణ భక్తులకి దూరం చేయడమే దీనికి ప్రధాన కారణమే మా ఉద్దేశం. దయచేసి ఈ కమిటీ అయినా సరే ఇక నుంచి అయినా అమ్మవారిని సాధారణ భక్తులకి దగ్గర చేయండి, మత మార్పులు అరికట్టండి, సామాజిక అసమానతను తొలగించేందుకు కృషి చేయండి. జై శ్రీరామ్. అంటే చూడొచ్చు అన్న, విజయవాడ వాళ్ళు ప్రతి వారం కూడా అమ్మవారిని వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. కానీ అక్కడ దర్శనం ఎలా లభిస్తూ ఉంది అంటే విఐపీలు అనేది వాళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా. విఐపి దర్శనాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సామాన్య ప్రజలకు ఎలా అయినా ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఆ విఐపి దర్శనం చేసుకునే టైంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడొచ్చు 2 రోజుల నుంచి కూడా వందల మందిని కూడా వాళ్ళు మీరు 500 రూపాయల టికెట్ కొనుక్కున్న వాళ్ళేమో గంట 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ పక్కన క్యూ లైన్లో నుంచి మాత్రం వాళ్ళు వెళ్తే 2 నిమిషాల్లోనే వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు కొంచెం అధికారులు ఇబ్బంది, వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఒకలాగా అలా పంపించేస్తూ ఉన్నారు. విఐపి దర్శనాల లైన్లు అలా ఎక్కువ అవ్వడంతో వీళ్ళు సామాన్య ప్రజలు టికెట్ తీసుకొని కూడా ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అలా కాకుండా ఏం చేయాలంటారు? అలా కాకుండా అందరికీ సామాన్యంగా దర్శనం కలిగించాలని కోరుకుంటున్నాను. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయం అయితే సౌకర్యాల కల్పనలో మరిన్ని చెప్పాలి. సాధారణంగా పాలక మండలి ఏం చేయాలంటే అక్కడ సౌకర్యాల కల్పనమైన ప్రతి నెల కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందుకు తగ్గ ప్రణాళికలు చేయాలి. అంటే ఇక్కడ పాలక మండలి అధికారులు మారంగా లేకపోతే ప్రభుత్వం మారంగానే అప్పటి వరకు గడిగిన పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మరో కొత్త ప్రణాళిక పేరుతో అనవసరంగా ఏదైతే భక్తుల నుంచి తీసుకుంటున్న విరాళాలు వాటి వృధా కాకుండా పక్కా ప్రణాళికతో ఇక్కడ ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, పాలక మండలి మారినా భక్తులకు సౌకర్యాలపైన మాత్రం ప్రధానమైన దృష్టి సారించాలనేది కూడా ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి కోరుతోంది. కెమెరా పర్సన్ అలోక్ తో శ్యామ్.